హలో మావా! వెల్కమ్ టు డే 24 ఆఫ్ మీరు ఏదో ఒక రోజు ఎమ్మెల్యే ఇంజనీర్ అవుతారు బాబు. అవుతారు. ఈ వీడియోలో మనం నోట్‌ప్యాడ్ సహాయం లేకుండా పైథాన్‌ని యూజ్ చేసి ఒక ఫైల్‌ని క్రియేట్ చేయడం ఎలా? ప్లస్ క్రియేట్ చేసిన ఫైల్‌లో డేటాని యాడ్ చేసుకోవడం ఎలా చూద్దాం. మనం పైథాన్ యూజ్ చేసి ఒక ఫైల్ క్రియేట్ చేయాలి అంటే ఓపెన్ అనే మెథడ్‌ని యూజ్ చేస్తాం. రండి ట్రై చేద్దాం. ఇప్పుడు నేను ఎఫ్ అనే వేరియబుల్ తీసుకొని దానికి ఓపెన్ అనే మెథడ్‌ని అసైన్ చేస్తున్నాను. ఓపెన్ అనే మెథడ్‌ని అసైన్ చేసిన తర్వాత లోపల పారామీటర్స్ 2 పాస్ చేయాలి. అందులో ఫస్ట్ పారామీటర్ ఏంటంటే, మనం ఏ ఫైల్‌ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టెక్స్ట్ ఫైల్‌ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను. టెక్స్ట్ ఫైల్‌కి ఒక నేమ్ ఉంటది కదా! ఫర్ ఎగ్జాంపుల్ నేను బత్తాయి అనే పేరుతోని ఒక టెక్స్ట్ ఫైల్‌ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను. దానికి నేను బత్తాయి డాట్ టీఎక్స్టీ అని ఇక్కడ ఫస్ట్ పారామీటర్ పాస్ చేశాను. మరి సెకండ్ పారామీటర్ ఏంటంటే, మనం ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో ఏం ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలనుకుంటున్నాం. ఈ కేస్‌లో మనం డేటాని యాడ్ చేయాలనుకుంటున్నాం. అంటే ఏంటి? మనం ఈ ఫైల్‌ని ఏమైనా రాయడానికి క్రియేట్ చేస్తున్నాం. దానికి మనం రైటింగ్ మోడ్‌లో ఓపెన్ చేయాలి ఫైల్‌ని. సో, డబ్ల్యూ అని పాస్ చేయాలి సెకండ్ పారామీటర్. డబ్ల్యూ అంటే రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఓపెన్ చేసిన ఫైల్‌లో మనం ఇప్పుడు రాయాలి. రాయడానికి రైట్ అనే మెథడ్‌ని యూజ్ చేస్తాం. ఇప్పుడు ఫైల్ ఏంటి? ఎఫ్ అనే వేరియబుల్‌తోనే ఓపెన్ చేసాం కదా! ఇప్పుడు ఆ ఎఫ్‌ని యూజ్ చేసుకొని ఫైల్ లోపల మనం డేటాను రాస్తాం. ఎఫ్ డాట్ రైట్ లోపల నేను హాయ్ ఐ యామ్ బత్తాయి అని రాస్తాను. ఓకే. రాసిన తర్వాత ఓపెన్ చేసిన ఫైల్‌ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయడం అనేది ఇంపార్టెంట్. లేకపోతే మన డేటాలో గార్బేజ్ వాల్యూస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే. క్లోజ్ చేయడానికి నేను క్లోజ్ అనే మెథడ్‌ని యూజ్ చేస్తాను. ఎఫ్ డాట్ క్లోజ్ అంటే ఓపెన్ చేసిన ఫైల్‌ని క్లోజ్ చేసేసాము. ఒకసారి రన్ చేద్దాం. ఓకే. సక్సెస్‌ఫుల్లీ ఎగ్జిక్యూటెడ్. ఫైల్ క్రియేట్ అయిందో లేదో చూద్దాం. రండి. ఓహ్! బత్తాయి డాట్ టీఎక్స్టీ అనేది ఇక్కడ ఉంది. సరే ఓపెన్ చేసి చూద్దాం టెక్స్ట్ ఉందేమో. ఓహ్! టెక్స్ట్ కూడా ఉంది. హాయ్ ఐ యామ్ బత్తాయి అని. ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా! వాట్ ఇఫ్ నాకు ఆల్రెడీ ఉన్న టెక్స్ట్ అలానే ఉండాలి. ప్లస్ మనం ఇప్పుడు రాసిన టెక్స్ట్ దానికి యాడ్ అవ్వాలి. ఇది చేయడం ఎలా? పైథాన్ యూజ్ చేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అప్పటి వరకు ఫైల్ ఓపెనింగ్ అండ్ ఫైల్ క్రియేషన్ మీద ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కింద డిస్క్రిప్షన్‌లో పెట్టాను. ఒక్కసారి ట్రై చేయండి. చలో మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.